సచిన్ రాజేష్ పైలట్ భారతీయ రాజకీయ నాయకుడు. భారతదేశ జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకుల్లో ఒకరు. తన తండ్రి అడుగుజాడల్లో అనుసరించి పైలట్ భారత సైన్యంలో లెఫ్టినెంట్గా పనిచేశారు. ఒక ముఖ్యమైన రాజనీతిజ్ఞుడు. 14-15 లోక్సభ పార్లమెంటు సభ్యుడిగా ఉండడమే కాకుండా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కార్పొరేట్ వ్యవహార మంత్రిత్వ శాఖ పోర్ట్ఫోలియోను ఆయన నిర్వహించారు. సచిన్ పైలట్ ఒక సంవత్సరంలో జన్మించారు. గుజ్జర్ కుటుంబంలో సెప్టెంబర్ 7, 1997లో సహర్సాన్ జిల్లా, ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. అతని తండ్రి రాజేష్ పైలట్ భారత వైమానిక దళంలో పైలట్, భారత జాతీయ కాంగ్రెస్ ప్రసిద్ధి రాజకీయ నాయకుడు. అతని తల్లి రామా పైలట్, ఈమె కూడా రాజకీయ నాయకురాలు. రాజస్థాన్ శాసనసభ సభ్యుడు. భారత పార్లమెంట్. సచిన్ ప్రధాన ప్రాథమిక విద్యను న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ భారతీయ స్కూల్ నుండి పొందాడు. ఉన్నత విద్య కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సెయింట్ స్టీఫెన్ కళాశాలలో చదివి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి మార్కెటింగ్ పొందడానికి ఐఎంటి గజియాబాద్లో చేరాడు. తన ఎంబీఏను అభ్యసించడానికి అతను యునైటెడ్ స్టేట్స్లోని ఫిలాడెల్ఫియాలో అతను డాల్ఫిన్ స్కూల్లో చేరాడు. అతను 5 నుండి 10 అడుగుల పొడవు ఉంటాడు. అతను రాజేష్ పైలట్, రామా పైలట్ దంపతులకు జన్మించాడు. రామా పైలట్ సచిన్ పైలట్ తల్లి. అతనికి ఒకే ఒక్క తోబుట్టువు సోదరి పైరికా పైలట్ ఉన్నారు. జనవరి 2004 జనవరి 15న సచిన్ సారా ఫరూక్ అబ్దుల్లా కుమార్తె జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. అతను ఎన్నికల లోక్సభ నుండి 2004 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి దౌసా నియోజకవర్గం నుండి రాజస్థాన్లో పనిచేశారు. హోం వ్యవసాయ మంత్రిత్వ శాఖలో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పౌర విమానత్వ మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడయ్యారు. 2009 లోక్సభ ఎన్నికల్లో అజీర్ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అక్టోబర్ 2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా అయ్యారు. కార్పొరేట్ వ్యవహారాలు శాఖను నిర్వహించారు. 2012 సెప్టెంబర్ 6న టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా నియమించబడ్డాడు. మొదటి మంత్రి అబ్దుల్లా అతను టెరిటోరియల్ ఆర్మీలో అధికారికంగా ఉన్నందున లెఫ్టినెంట్ పైలట్గా అని పిలుస్తారు. 2014 అతను రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. సచిన్ జరిగినది సంగర్వాల్ జాబ్ ద్వారా ఓడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 171,983 ఓట్ల తేడాతో బీజేపీ పైలట్ అశోక్ గెహ్లాట్ మధ్య పెరుగుతున్న ఒత్తిడిని మధ్య 30 మంది ఎమ్మెల్యేలు అతనికి మద్దతిస్తున్నారని పైలట్ పేర్కొన్నాడు. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీతో ఉంది. ఈ ప్రకటన తర్వాత ఆయన బీజేపీలో చేరాలని ఇషియన్స్ హంగానాలు చెలరేగాయి. 2020 జూలై 14న అతను రాజస్థాన్లో ఉన్న ప్రతి కార్యాలయం నుండి తొలగించబడ్డాడు. తర్వాత అతను నిజాం మాత్రమే విజయం సాధిస్తుందని పంచుకోవడానికి ట్విట్టర్లో వెళ్ళాడు. 2014 నాటికి అతని బ్యాంకులో 64 లక్షలు బాండ్లు, డిజైనర్లు కంపెనీల్లో వాటాలుగా 5 లక్షలకు పైగా ఉన్నాయి. అతని వద్ద 13 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు, అలాగే అతని నికర విలువ 5 కోట్లు ఉన్నాయి. అతని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ న్యూఢిల్లీ బ్యూరోలో అతను ఒక అమెరికన్ బహుళజాతీయ సంస్థ జనరల్ మోటార్స్లో 2 సంవత్సరాల ఉద్యోగిగా పనిచేశారు. 2000 సంవత్సరం జూన్ 11న అతని తండ్రి రాజేష్ పైలట్ కారు ప్రమాదంలో చనిపోయారు. అతను రాజేష్ పైలట్ ఇన్స్పైర్డ్ ఫర్ ఎవర్తో కలిసి అతను సోదరి సరికా పైలట్తో కలిసి 2000 సంవత్సరంలో ప్రచురించారు. ట్యుటోరియల్ ఆర్మీలో అధికారికంగా ఉన్న తరువాత సచిన్ పైలట్ ఇలా అన్నాడు: నా తండ్రి, తాత వంటి సాయుధ దళాలతో నా సంబంధం ఉండాలని నేను కోరుకుంటున్నా. కాలం సైన్యంలో చెలరేగాలని నా కోరిక. కుటుంబంలో బాగా వైమానిక నాకు గౌరవంగా ఉంది. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి నాయకత్వం